వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం 50 ఏళ్లుగా చేస్తున్న సేవలు ఆదర్శనీయమని పలువురు కొనియాడారు. బొమ్మూరులోని వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్ర స్వర్ణోత్సవ కార్యక్రమం కేంద్రం అధ్యక్షుడు పతివాడ రామరాజు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సహసర్ కార్యవాహ ముకుంద, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని, ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ డ్రైన్ పనులను పుష్కరాలకు పూర్తి చేస్తామన్నారు. పరమేష్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆనంద్ స్వరూప్ ఆర్కే జైన్ సాహిత్య సంస్థగా ఏర్పాటై సేవా మార్గం వైపు ప్రయాణించటం గొప్ప విషయమన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి పోలేటి సత్యనారాయణ మాట్లాడుతూ 20 పడకల ఆసుపత్రికి ఎంపీ పురంధరేశ్వరి 50 లక్షలు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ 50 లక్షలు, ఆనంద స్వరూప్ 25 లక్షలు, కంబాల శ్రీనివాసరావు 10 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు కార్యక్రమ నిర్వహణకు ₹1,00,000 చెక్కు అందజేశారు. టీడీపీ నాయకులు మత్సెటి ప్రసాద్, కామిని ప్రసాద్ చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. విజయవాడ లడ్డూ నాగమణేశ్వరరావు గారి ప్రాంగణంలో కలిసేవాళ్ళం మిత్రులుగా. శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవం చేసుకుంటూ ఉంది. పేదవారి కోసం, అంటరాని వారి కోసం ఇంత భారీ ఎత్తున కార్యక్రమం చేస్తున్న సంస్థ లేదు. ఓలేటి సత్యనారాయణ గారి సారథ్యంలో అనేక మందికి పేదలకు సహాయం చేయటం, వాళ్ళకి మంచి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆర్ఎస్ఎస్ సారథ్యంలో నడుస్తున్న ఈ సంస్థ దినదిన ప్రవర్ధమాన్ని నడుస్తుంది. అనేక మందికి సహాయం అందిస్తుంది. వారికి ఉచిత భోజనం, వసతి కల్పించడమే కాదు, వారి ఆరోగ్యం విషయంలో కూడా సంరక్షణ చేస్తూ ఉంది. ఇవాళ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వర్తించి వారి జీవితాలు వెలుగు నింపుతుంది. మరి ఈ సంస్థకి అందరూ పెద్దలంతా కూడా నిలబడి దీనికి ఆర్థిక సాయం కూడా చేసి, ఎందుకంటే ప్రభుత్వం మీద ఆధారపడటంలో ఎవరి మీద ఆధారపడలే, ఎవరిని ఆశించరు. కానీ మనంతట మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఎవరెవరికో చేస్తున్నాం. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం చేసే ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, దీన్ని ఇంత చక్కగా నిర్వర్తిస్తున్న నిర్వాహకులకి, దాతలకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఓలేటి సత్యనారాయణ గారు మరోసారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంస్థ చాలా పవిత్రమైన కార్యక్రమం చేస్తూ ఎంతోమంది రోగులకి ఈ అంటువ్యాధిని అపోహ లేకుండా చాలామందికి ఈ మహారోగం ఏదైతే ఉందో ఈ రోగాన్ని క్యూర్ చేయడమే కాకుండా వారి యొక్క సంతతి, వారి తర్వాత జనరేషన్స్ కూడా కృతజ్ఞతతో ఈ సంస్థను అంటిపెట్టుకుని ఇక్కడ ఇంకా అనేక రకాల సేవలు చేస్తూ ఏదైతే ఈ కుష్ఠవ్యాధి ఉందో ఈ కుష్ఠవ్యాధి రోగులు పెరగకూడదనే భావనతో పనిచేస్తూ ఇది క్రమక్రమంగా తగ్గిపోయిన తర్వాత ఈ సంస్థను వేరే విధంగా కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా నిధులు సమీకరణ చేస్తూ పెద్ద హాస్పిటల్ కడుతున్నారు ఈ సంస్థలోని. దానిలో భాగంగా నేను కూడా ₹10 లక్షల విరాళం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి కూడా ₹1,00,000 నేను విరాళం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నేను ఓలేటి సత్యనారాయణ గారితో అలాగే సోము గారితో మమేకమవుతూ ఈ సంస్థలో నేను చెప్పాను, ఎప్పుడు మీకు ఎటువంటి నిధులు కావాల్సి వచ్చినా నాకు ఒకసారి సంప్రదించినట్టయితే నేను చేస్తానని చెప్పాను. ఈ రోజున శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం 50 సంవత్సరాల స్వర్ణోత్సవం జరిగింది. 50 సంవత్సరాల యొక్క ఈ ప్రయాణం ఏదైతే ఉందో దాని గురించి అందరికీ తెలియపరచాలని, ఒక సేవా సంస్థ 50 సంవత్సరాలు నిలదొక్కుని ఒక నిబద్ధతతో పనిచేస్తున్న దానిని కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ కూడా తెలియపరచాలని ఈ స్వర్ణోత్సవం జరిగింది. నగరం నుంచి, గ్రామాల నుంచి సుమారు 1000 మంది వచ్చి పాల్గొన్నారు. డోనార్స్ కూడా ఆ విధంగా వచ్చి పాల్గొన్నారు. అందరూ కూడా ఎంతో ఆనందకరంగా ఇక్కడ వచ్చి అదేవిధంగా సూర్యదేవాలయంలో దర్శనం చేసుకొని ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. ఆసుపత్రి G+3 పేరుతో ఒక పేషెంట్స్కి, అందరికీ, చుట్టుపక్కల వారికి అత్యంత తక్కువతో నాణ్యమైన వైద్యం అందించాలని సంకల్పం చేసుకున్నాం. దానికి కూడా మన ఎంపీ గారు, అలాగే రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ గారు చెరుకో 50 లక్షలు ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇచ్చారు. అలాగే ఇతర దాతలు కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఇతర స్కిల్స్ గురించి పెంచడానికి, గ్రామీణుల యొక్క అభివృద్ధి చెందడానికి ఒక స్కిల్ యొక్క సంస్థ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ 2 సంస్థల ద్వారా ఈ చుట్టుపక్కల ప్రజలకి మంచి సౌకర్యాలు అందించాలని
ఈ సంస్థకి ఈ ప్రజలు, ఈ చుట్టుపక్కల ప్రజలు చక్కగా సహకారాలు అందిస్తారని కోరుతున్నాం. నిన్న జరిగినటువంటి ఆ సూర్యదేవన యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో కొన్ని వేల మంది వచ్చి ప్రతి సంవత్సరం రథసప్తమి రోజు ఇక్కడ పూజలు చేసుకుని పూజల్లో పాల్గొనడం కాకుండా ఇక్కడే భోజనాలు చేయడం, అంతేకాకుండా చాలామంది వారి యొక్క పిల్లలు మనవరాళ్ళ పుట్టినరోజుల రోజున ఇక్కడికి వచ్చి వాళ్ళతోనే మమేకమయ్యి సూర్యదేవాలయంలో పూజలు చేయించుకొని వారితోనే భోజనం చేస్తున్న సందర్భాలు కూడా ఇక్కడ ఉన్నాయంటే దానికి కారకులైనటువంటి ఈ మహనీయులందరికీ కూడా మరొక్కసారి మనసా వాచా కర్మణ శిరస్సు వంచి పాదాబంధనం చేస్తూ సెలవు తీసుకుంటాం.